రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కిపోయాయి. హీట్ ఎక్కటం అంటే అలా ఇలా కాదు, అది మాటల యుద్ధంతోనూ హీట్ ఎక్కింది. రాజకీయంగా పొలిటికల్గా పార్టీలో అంతర్గతంగా కూడా హీట్ ఎక్కేసాయి. అవి ఏ స్థాయిలో హీట్ ఎక్కాయి అని అంటే, ఎప్పుడు ఎటువంటి సమీకరణాలు రాజకీయాల్లో మారబోతున్నాయి అనేటువంటి ఒక ఆందోళన, ఒక భయము అన్ని పార్టీల్లోనే ఏర్పడింది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. సరే, కొంతమంది అయితే పరిధులకు మించి మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది పరిధులకు మించి వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారంలో ఎవరు నష్టపోతారు, ఎవరు లాభపడతారు, ప్రజలు ఎవరిని ఆదరిస్తారనేటువంటిది అది ప్రజల నిర్ణయం. సరే, ఇప్పుడు జరిగినటువంటి ఒక అంశం ఏంటంటే, నిన్న కేటీఆర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక మీటింగ్లో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారి గురించి ఒక కామెంట్ చేశారు. ఏమని చేశారంటే, కంచె భూముల్లో ఆయన రేవంత్ రెడ్డి గారికి లోన్ ఇప్పిస్తే 1660 కోట్ల రూపాయల రోడ్ కాంట్రాక్ట్ని రిత్విక్ కంపెనీ సీఎం రమేష్ గారి కంపెనీకి ఇచ్చారు. ఇది లోపాయకారి ఒప్పందం, కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒప్పందం అని చెప్పని ఆయన కామెంట్ చేశారు. సీఎం రమేష్ గారిని కేటీఆర్ గారు తమలపాకుతో కేటీఆర్ గారు సీఎం రమేష్ గారు ఒక్కటిచ్చాడు. తమలపాకుతో ఈరోజు సీఎం రమేష్ గారు తలుపు చెక్కతో కేటీఆర్ గారిని 40 ఇచ్చాడు. వాటికి కేటీఆర్ గారు ఆన్సర్ చెప్తారేమోనని నేను కొద్దిసేపటి క్రితం చూశా. కానీ ఆయన ఆ సబ్జెక్టు గురించి ఎందుకనో మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత కేటీఆర్ గారికి ఉంది. ఎందుకంటే చెప్పాలి సమాధానం. చెప్పకపోతే సీఎం రమేష్ గారు మాట్లాడినటువంటి అన్ని నిజాలు అవుతాయి. ఆయన కదిలిచ్చాడు, ఆయన వాత పెట్టాడు. ఆయన కదిలించటం వెనక రాజకీయం వేరే ఉండొచ్చు, ఈయన మాట్లాడటం వెనక రాజకీయం వేరే ఉండొచ్చు. ఇద్దరు వేరు భిన్నాభిప్రాయాలతో వాళ్ళ వెనక నడుస్తున్నటువంటి రాజకీయ సమీకరణాలతో వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇక్కడ మాట్లాడినటువంటి సబ్జెక్టులో మాత్రం ఆయన ఒకటిస్తే ఈయన 40 ఇచ్చాడు. ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ గారికి ఉంది. రెండోది, సీఎం రమేష్ గారి సవాల్ను కూడా స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే, సరే అది చెప్పే ముందు ఆ సవాల్ ఏంటంటే, మొన్న ముఖ్యమంత్రి గారిని ప్రెస్ క్లబ్కి సవాల్కి రమ్మని చెప్పని కేటీఆర్ గారు పిలిచారు. రాకపోతే కుర్చీ వేసి కూర్చోబెట్టి కుర్చీ ఖాళీగా పెట్టి రాలేదని చెప్పని ఎగతాళి చేసి పంపించారు. ఇప్పుడు సీఎం రమేష్ గారు సవాల్ విసిరారు. నేను హైదరాబాద్లో ప్రెస్ క్లబ్కైనా వస్తాను, లేదా మీ పార్టీ కార్యాలయానికైనా వస్తాను, చర్చకి నేను సిద్ధం అని చెప్పారు. దీనితో మరి ఏం చెప్తారనేటువంటిది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కానీ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మాట్లాడినటువంటి అంశంలో కూడా ప్రస్తావించాల. కానీ రాజకీయంగా మాత్రం సీఎం రమేష్ గారు లేవనెత్తినటువంటి అంశాలు, ఒక ఎంపీగా, భారతీయ జనతా పార్టీ లీడర్గా, ఆయన రైల్వే బోర్డు కమిటీ చైర్మన్గా, అట్లాగే ఆ పార్టీలో అంతర్గతంగా ఆయన అనేక విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఆయన చెప్పినటువంటి అంశాలు, ఆయన మాట్లాడినటువంటి అంశాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా 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 హాట్ టాపిక్గా మారాయి. అందులో ఆయన లేవనెత్తినటువంటి అంశాల్లో సరే ఫస్ట్ వారేం మాట్లాడారనేటువంటి వారి మాటలతో వింటేనే కొంచెము చాలా ఆసక్తిగా ఉంటుంది. ఒకసారి ఫస్ట్ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి బయటని ప్లే చేయండి. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఆ 400 ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవడు కొనొద్దు, కొంటే మాత్రం బాగుండదు, మళ్ళా మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన. ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా, పండుకున్నావా?
ఏంటి సార్ ఆ వ్యాఖ్యలు అంతా? అంటే ఆయన అలాగే అన్నాడు కదా, దొంగ లుచ్చా అని సీఎం రమేష్ గారిని ఆ విధంగానే వ్యక్తపరిచారు ఒక ఎంపీని. సరే, దానికి సీఎం రమేష్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. ముందు ఒక 2 కామెంట్స్ని ప్లే చేయండి. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా? అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రిత్విక్ ప్రాజెక్ట్స్ తుపాకులు కూడా 2000 కోట్ల రూపాయలు పనిచేసింది. అప్పుడు మీరు ఇచ్చారా? దానికి ఒక ప్రాసెస్ ఉంది, టెండర్లు పిలుస్తారు. ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ రాకుండా కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి, మేము దేనికైనా సిద్ధం, మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే పెద్దలతో మాట్లాడి చెప్పాలని, పెద్దలతో మాట్లాడిన తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని అదే చాలా 2 అంశాలకు ఆయన అడిగాడు. 1660 కోట్ల రూపాయలు రిత్విక్ ఇచ్చారు అని చెప్పని, ఏం జరుగుతుందో మరి మీకు తెలియదు అని చెప్పి ఆయన ప్రశ్నించారు. సరే, దానికి ఆయన ఇచ్చింది ఏంటంటే, ఫస్ట్ రిత్విక్ కంపెనీలో నేను భాగస్వామిగా లేనన్నారు. రిత్విక్ కంపెనీలో భాగస్వామిగా ఉన్నా లేకపోయినా ఆయన కుటుంబ సభ్యులది కాబట్టి అది సీఎం రమేష్ గారిది అనేటువంటి బాధ్యత, ఆ చర్చ అనేటువంటి జరిగింది. ఎందుకంటే కుటుంబ సభ్యులకు ఉంది కాబట్టి, కానీ ఆయన పేరు లేదు. సరే, అట్లా అనుకున్నా కానీ వారు అడిగినటువంటి పాయింట్ ఏంటంటే, సరే నామినేషన్ పద్ధతి అంటే 5 లక్షల లోపు అయితే మామూలుగా ఇచ్చేయచ్చు, టెండర్ పిలవాలంటే 5 లక్షల పైన టెండర్ పిలవాలి. మరి టెండర్ పిలిచి పార్టిసిపేట్ చేస్తే దాంట్లో ఒక 5-6 కంపెనీలు పార్టిసిపేట్ చేసింది, దాంట్లో మెగా పార్టిసిపేట్ చేసింది, ఎల్ఎన్టీ పార్టిసిపేట్ చేసింది, నేను పార్టిసిపేట్ చేశాను. దాంట్లో రిత్విక్కి అంటే నేనంటే రిత్విక్ కంపెనీ అట్లాగే ఎల్ఎన్టీ కంపెనీకి ఇద్దరికి కూడా దాంట్లో రావటం జరిగింది. సరే, ఆ విధంగా దాంట్లో టెండర్స్లో రావటం జరిగింది తప్ప దాంట్లో మరొకటి లేదు కదా అని ప్రశ్నించారు. అట్లాగే మరి నువ్వు నామినేటెడ్ మామూలుగా 2000 కోట్ల రూపాయలు వర్క్లు ఇచ్చే పనికైతే నీ హయాంలో 2000 కోట్ల రూపాయలు రిత్విక్కి నువ్వు అదే విధంగా ఇచ్చావని ప్రశ్నించారు. సరే, నువ్వు ఆంధ్ర ఎంపీకి ఇచ్చావు అని చెప్పని నువ్వు అంటున్నావు. మరి నీ 9 సంవత్సరాల కాలంలో 6 నుంచి 7 లక్షల కోట్ల రూపాయల వర్క్లు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఇచ్చింది. మరి 6 లక్షల 7 లక్షల కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారు? మరి ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఎంత ఇచ్చారు, తెలంగాణ కాంట్రాక్టర్లకు ఎంత ఇచ్చారు? చర్చకి సిద్ధం లేదని చెప్పని కూడా ఆయన సవాల్ ఇస్తున్నారు. ఎందుకనంటే అక్కడైనా ఇక్కడైనా దేశంలో ఎక్కడైనా కానీ కాంట్రాక్టర్లు ఉండేటువంటి వాళ్ళు, ఎలిజిబిలిటీస్ తోటి ఉండేటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అది ఆంధ్ర ప్రాంతమా, లేదా తెలంగాణ ప్రాంతమా, లేకపోతే గుజరాతా, లేకపోతే ఢిల్లీనా, లేకపోతే ఇంకొకటి అనేటువంటిది ఉండదు. ఎవరికి ఆ ఎలిజిబిలిటీస్ ఉంటే దేశం, ఇది ఇండియా, ఇందులో అక్కడ అనేది ఉండదు. వాళ్ళు కాంట్రాక్టర్స్ ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తారు, ఎక్కడైనా వర్క్లు చేస్తారు. సరే, ఆ సందర్భంగా సరే నువ్వు అది మాట్లాడావు, అందుకని నువ్వు క్లారిటీ అని చెప్పారు. ఒకటి. నెంబర్ 2, అసలు విషయాన్ని ఆయన బయట పెట్టాడు. అసలు బాంబు ఏంటంటే ఆయన పేల్చిన పెద్ద అణుబాంబు లాంటి బాంబు. కవిత గారు జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీలో నా అపాయింట్మెంట్ తీసుకొని నా ఇంటికి వచ్చావా లేదా? వచ్చి నన్ను కవితను రిలీజ్ చేయండి, అట్లాగే ఈడీ సిబిఐ కేసులు ఏది గతంలో జరిగిన బీఆర్ఎస్లో జరిగిన అవినీతి మీద కేసులు రాకుండా వాళ్ళని నియంత్రించండి. అలా నియంత్రిస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయటానికైనా, అట్లాగే బీఆర్ఎస్ పార్టీతో బీజేపీతో పొత్తు పెట్టుకోవటానికైనా మేము సిద్ధము అని నువ్వు నాతోటి చెప్పావా లేదా? అది బీజేపీ పెద్దలతో మాట్లాడమంటే నేను మాట్లాడితే బీజేపీ పెద్దలు అది అవినీతి పార్టీ, ఆరిపోతున్నటువంటి పార్టీ, ఆ పార్టీకి భవిష్యత్తు లేదు అనేటువంటిది వాళ్ళు చెప్పిన అంశాన్ని నేను నీతోటి చెబితే నువ్వు ఇదేంటి అని నువ్వు నాతోటి అన్నావా లేదా అని చెప్పని ఆయన డైరెక్ట్గా ఇప్పుడు ఆ ప్రశ్న వేశారు. అసలు గతంలో కవిత గారు కూడా కొంచెం పరోక్షంగా అట్లాంటి కామెంట్ చేశారు, కానీ ఆమె నాకు న్యాయం చేయలేదని మాట్లాడారు. కానీ ఆమె కోసం కేటీఆర్ గారు పోయి పార్టీని బీజేపీలో విలీనం చేయటానికి కూడా సిద్ధపడ్డారు అనేటువంటిది ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ గారు మాట్లాడారు. ఇప్పుడు ఇది వాస్తవం అవునా కాదా అనేటువంటిది చెప్పాలి. ఆయన ఏమన్నారు, నువ్వు నా ఇంటికి వచ్చి వెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్ కూడా కావాలంటే మీడియాకి ఇస్తానన్నారు. మరి దానిపైన ఆయన మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఇది
నెంబర్ 2